ఈ నెల 5 నుండి 9 వరకు ఛత్రపతి శివాజీ స్టేడియం, జల్గావ్, మహారాష్ట్రలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్ 17 తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టు తృతీయ స్థానం సాధించి కాంస్య పతకాలు అందుకొని ఈరోజు ఉదయం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర జట్టు క్రీడాకారులను మరియు కోచ్ మేనేజర్లు మార్కంటి గంగమోహన్, సొప్పారి వినోద్, బి అంజలి, ప్రశాంత్లను జిల్లా విద్యాశాఖ అధికారి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ మాట్లాడుతూ గత నెల 7 నుండి 9 వరకు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఆర్మూర్లో నిర్వహించిన రాష్ట్ర సాఫ్ట్బాల్ అండర్ 17 పోటీలలో ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపడం జరిగింది. ఈ యొక్క జట్టు జాతీయ స్థాయిలో తృతీయ స్థానం నిలపడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరికొంతమంది క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. ఇందులకు కృషి చేసిన కోచ్ మేనేజర్లను మరియు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జక్రాన్పల్లి మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్, జిల్లా పేట టీఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, టీజీపేట అధ్యక్షులు గోపిరెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, మధుకర్, నాగరాజులు పాల్గొన్నారు. జిఎఫ్ ఆధ్వర్యంలో గత నెల మన జిల్లాలోని ఆర్మూర్ లోపల స్టేట్ సెలక్షన్స్ గేమ్స్ను నిర్వహించి స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి నేషనల్స్ కోసము మహారాష్ట్రకు పంపించడం జరిగింది. 9వ తారీఖు వరకు 5th to 9th జాతీయ స్థాయి ఎస్జిఎఫ్ గేమ్స్ను జల్గాంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో మన స్టేట్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనను ప్రదర్శించి మన స్టేట్కు 3వ స్థానము, జాతీయ స్థాయిలో ఒకటి 3వ స్థానము దక్కించుకున్నారు. పిల్లలందరూ అద్భుతమైన కృషితోని మంచి ఫలితాలను రాబట్టడం జరిగింది. పిల్లలందరినీ కూడా సాఫ్ట్బాల్ లోపల జాతీయ స్థాయిలో 3వ స్థానం అనేటటువంటిది సాధించుకున్నారు. కాబట్టి పిల్లలందరినీ అభినందిస్తున్నారు. ఇంత మంచి ఫలితాలను రాబట్టినందుకు పిల్లలందరినీ అభినందిస్తున్నారు. గత నెలలో ఆర్మూర్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ మరి ఈ నెల 5 నుంచి 9 వరకు జల్గాంలో జరిగిన జాతీయ స్థాయి అండర్ 17 ఇయర్స్ సాఫ్ట్బాల్ గర్ల్స్ టీం తెలంగాణ తరపు నుంచి ప్రాతినిధ్యం వహించి అక్కడ 3rd ప్లేస్ రావడం నిజంగా అభినందనీయము, గర్వకారణము. మరి ఇందులో ప్రతి క్రీడాకారుని మరి తన శక్తిని మించి ప్రతిభ కనపరిచి మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చి మన నిజామాబాద్ జిల్లాను ఒక తెలంగాణలో మరి జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లాను ఒక పటములో చిత్రీకరించడం నిజంగా మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం సార్. మరి దీనికి సహకరించిన మరి డిఓ గారు అశోక్ కుమార్ గారికి, ప్రతి విద్యార్థికి ట్రాక్ షూట్స్ ఇవ్వడం కానీ ఇదంతా పంపి మరి వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా పంపించి పిల్లలందరినీ ఒక ప్రతిభని కనబర్చే విధంగా సహకరించడం నిజంగా గర్వకారణం. మరి ఇందులో వ్యాయామోపాధ్యాయ సంఘం తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి గంగమోహన్ గారు మా అసోసియేషన్లో, నేను కూడా వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. మరి ప్రభాకర్ రెడ్డి సార్ మరి ఇక్కడ జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల తీర్చిదిద్దడానికి మరి ఎంతో సహకరించారు. వారి యొక్క సేవలు మరి మరువలేనివి. మరి ఇలాగే కంటిన్యూ చేసి నెక్స్ట్ జరిగే మరి రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో మరి అంతర్జాతీయ క్రీడాకారులు తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని ఇచ్చిన డిఓ గారికి, ఇక్కడ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గత నెలలో ఆర్మూర్లో నిర్వహించినటువంటి అండర్ 17 గర్ల్స్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించి అట్టి టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లాలకు చెందిన బాలికలను జరిగింది. మరి జిల్లాలో ఈ సంవత్సరము అనేక టోర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు సంపూర్ణంగా జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరికీ ప్రోత్సహిస్తూ వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇంత ముందుకు పోతున్నాం. అలాగే అక్కడ టోర్నమెంట్ నిర్వహించినటువంటి ఆర్మూర్లో నిర్వహించిన టోర్నమెంట్లో తమ యొక్క సహాయ సహకారం అందించిన లక్ష్మణ్ సార్ గారికి
ఫిజికల్ డైరెక్టర్ జిల్లా గ్రామ ఉపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారికి, అలాగే సాటుపల్లి సంబంధించిన జిల్లా సెక్రటరీ గంగమోహన్ గారికి, అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారికి, వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది ఒకటి టోటల్గా ఇది అఫీషియల్ టోర్నమెంట్ కాబట్టి భవిష్యత్తులో కూడా గౌరవ జీవో గారు జిల్లా యొక్క వ్యాయామ ఉపాధ్యాయులకు ఇలాగే సహకారం అందించాలని, మరి నాగమణి మేడం గారు కూడా ఈ సంవత్సరము ఎగ్జామ్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక జిల్లా స్థాయి టోర్నమెంట్లు కానీ రాష్ట్ర స్థాయి చక్కగా నిర్వహించి టీంలను కూడా తన వంతుగా పంపడం జరుగుతుంది. వారికి సహకరిస్తున్న ఎగ్జామ్ మెంబర్స్ కూడా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మరొకసారి వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాలికలకు అందరికీ అభినందనలు, కోచ్ మేనేజర్లకు కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా అనేది సాఫ్ట్బాల్లో అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత గంగమోహన్ గారు సాఫ్ట్బాల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ అంతా ఇంతవరకు ముందంజ తీసుకెళ్తూ మరి ప్రతి సంవత్సరం మనకు తెలుసు ఎప్పుడు కానీ అసోసియేషన్ టోర్నమెంట్లు కానీ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్లో సాఫ్ట్బాల్కు నిజామాబాద్ జిల్లా యొక్క ప్రత్యేక స్థానం ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయము. మరి ఒక్కసారి సాఫ్ట్బాల్ అసోసియేషన్ వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.